సర్వేభ్యః స్వాగతం. మనకి ఇప్పుడు పరీక్షకి 6th సెమ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ మార్క్స్ వెయిటేజ్ ఇప్పుడు మనం తెలుసుకుందామమ్మా. ఇప్పుడు మీకు ఎగ్జామ్ దగ్గర ఉంది కాబట్టి మీరు దాన్ని బాగా అబ్జర్వ్ చేసి విని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనకు ఫస్ట్ లెసన్ తీసుకుంటే మనకు దీంట్లో ఫస్ట్ లెసన్ అవంతు భారత ఇప్పుడు మామూలుగా ఫస్ట్ యూనిట్లో 2 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడు, ఒక 1 లెసన్ అండ్ 2వ లెసన్. మొదటి లెసన్ ఏమవుతుంది? అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత ప్రభ. ఈ లెసన్లోంచి మనకు ఎన్ని వస్తాయో ఇక్కడ చూద్దాము. సెక్షన్ ఏలోంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అది కవి పరిచయము. సెక్షన్ బిలోంచి మనకు వర్డ్ టు వర్డ్ మీనింగ్, అది చాలా ఇంపార్టెంట్ కదమ్మా. వర్డ్ టు వర్డ్ మీనింగ్ క్వశ్చన్లో మనకి 4 శ్లోకాలు ఇస్తారు, 4లోంచి 2 రాయాలి. దానికి 7.5 మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ మనకి సెక్షన్ ఏలోనేమో మనకి కవి పరిచయం అబౌట్ ద భాష్యం విజయసారథి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము 2వ లెసన్లోకి వెళ్తే 2వ లెసన్ ఫస్ట్ యూనిట్లో కంప్లీట్గా అలంకారాలు ఇక్కడ మనకు అలంకారాల నేమ్స్ 1 by 1 చూడండి. ఉపమేయము, అర్థాంతరన్యాస, కావ్యలింగము, వినోక్తి, నిదర్శనము, తర్వాత విశేషోక్తి. ఈ అలంకారాలు కూడా చూడండి క్వశ్చన్ ఎలా వస్తాయి చూడండి. ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో 4th క్వశ్చన్ మనకి అలంకారం, నేమ్ ఆఫ్ ద అలంకార విల్ బి గివెన్. జస్ట్ నేమ్ ఆఫ్ ద ఉపమ, కావ్యలింగం అలా వస్తుంది. అప్పుడు మీకు కంప్లీట్ శ్లోక రాయాలి, దానికి మీనింగ్ రాయాలి. లక్షణం కురుతా అని అంటాడు అప్పుడు మీరు కంపల్సరీ శ్లోకం రాయడానికి 2.5 మార్కులు, తర్వాత కంప్లీట్గా ఇంగ్లీష్లో రాసిన దానికి 2.5 మార్కులు. అది సెక్షన్ ఏలో 1 by 1 అంటే ఒకటి రాయాలి, ఒకటి ఇస్తారు, ఒకటి రాయాలి మీకు. సెక్షన్ బికి వచ్చేసరికి 7.5 మార్కులు అంటే 4 క్వశ్చన్స్ విల్ బి గివెన్, 2 రాయాలి, దానికి 7.5 మళ్ళీ ఇక్కడ కూడా శ్లోకం రాయాలి, అక్కడ కూడా శ్లోకం రాయాలి. శ్లోకాలు చక్కగా పర్ఫెక్ట్గా నేను వీలైతే దీనికి వీడియో చేసి పంపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్గా మీకు అర్థమైంది కదా. ఫస్ట్ యూనిట్లో 2 లెసన్స్ ఉంటాయి. నో వీఆర్ కమింగ్ టు ద సెకండ్ యూనిట్. దీంట్లో మనకి 2 లెసన్స్ ఉన్నాయి చూడండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. అది దకారకథ, మరి ఇంకొకటి నచికేతోపాఖ్యానం. ఇవి 2 ఉపనిషత్తులోంచి వస్తాయి. చూడు ఇక్కడ దకారకథలోంచి సెక్షన్ ఏలో మనకి మళ్ళీ సెక్షన్ బి, అంటే ప్రతి లెసన్ కూడా మీకు సెక్షన్ ఏ కవర్ అవుతుంది, సెక్షన్ బి మీరు దాంట్లో చూస్ చేసుకోవడం బట్టి ఉంటుంది ఎగ్జామినేషన్ పర్పస్లో. సెక్షన్ ఏలో ఇది 2nd క్వశ్చన్ రెఫరెన్స్ టు కాంటెక్స్ట్, సందర్భం. ఆ తర్వాత మీరు సందర్భంలో చదువుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, కీవర్డ్స్ తీసుకోవాలి. క్వశ్చన్ వైజ్గా సంస్కృతంలోనే ఉంటుంది, దాన్ని చాక డీటెయిల్గా ఇంగ్లీష్లో చదువుకొని రెడీ ఆ కీవర్డ్స్ నుండి మీరు గుర్తుపట్టాలి. నెక్స్ట్ మీకు సెక్షన్ లాంగ్ క్వశ్చన్ అబౌట్ ద దకారకథ, ద స్టోరీ ఆఫ్ ద. నౌ డూ యూ అండర్స్టాండ్? మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ నచికేతోపాఖ్యానము. ఇక్కడ మనకి సెక్షన్ బిలో 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒకటి రాయాలి, 15 మార్క్స్. అలాగే నచికేతోపాఖ్యానం నుంచి కూడా మనకి సెక్షన్ ఏలో 5th క్వశ్చన్ రెఫరెన్స్ టు కాంటెక్స్ట్, అది ఒకటి రాయాలి, ఒకటి ఇస్తారు, ఒకటి రాయాలి. ఇందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 5లోంచి మీకు ఒకటి మాత్రమే వస్తుంది. తర్వాత నచికేతోపాఖ్యానం నుంచి లాంగ్ క్వశ్చన్. అయితే మీరు దకారకథ అన్న ఎస్ఏ క్వశ్చన్ ప్రిపేర్ కండి, లేకపోతే నచికేతోపాఖ్యానం అన్న ప్రిపేర్ కండి. ఏది ప్రిపేర్ అయినా కూడా మీకు 15 మార్క్స్. రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ మాత్రం 2 ప్రిపేర్ కావాలి మీకు. అప్పుడు మీకు సెక్షన్ ఏలో 2 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి, 3rd క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ అండ్ 5th క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఎలాగో ఇంగ్లీష్లోనే రాస్తారు కాబట్టి ఇంకా ఈజీ, అంటే 3 క్వశ్చన్స్ వచ్చేస్తాయి. మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి లాస్ట్ వన్ థర్డ్ యూనిట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద 30 మార్క్స్. ఇది మహాకవి శాస్త్రకార పరిచయ, అంటే హిస్టరీ అబౌట్ ద ఏన్షియంట్ పోయట్స్. ఇట్స్ నథింగ్ బట్ ద జనరల్ నాలెడ్జ్. అంటే మీరు చాలా ఈజీ అనుకోవద్దు, ఎందుకంటే దీంట్లో మనం 10th క్లాస్ సోషల్ని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. దాంట్లో మనకి ఎంత టఫ్గా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవడం. దీంట్లోంచి నౌ వీఆర్ కమింగ్ టు ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. దాంట్లో సెక్షన్ ఏలో 3rd క్వశ్చను అండ్ 6th క్వశ్చను, సెక్షన్ బిలో 10th క్వశ్చను. అంటే దీనిలో 3rd క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్కి కూడా ఒక్కొక్క శాస్త్రకార ఇస్తారు.
అంటే ఒక్కొక్కరు భాస్కరాచార్య కానీ శంకరాచార్య కానీ, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మీరు ఉన్నారు కదా, భాస్కరాచార్య, ఆర్యభట్ట, శంకరాచార్య, భాస, కాణాద, వీళ్ళందరూ వండర్ఫుల్ పోయిట్స్. మీకు జనరల్ నాలెడ్జ్ కూడా ఇది రేపు పొద్దున మీకు సాఫ్ట్వేర్, మీకు ఏ ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఉపయోగపడుతుంది నాలెడ్జ్. అయితే ఇక్కడ మీకు ఈ శాస్త్రకార నేమ్ మాత్రమే రాస్తారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టు, ఇక్కడ 5 మార్క్స్ పేపర్, ఇది 15 మార్క్స్ పేపర్, అండ్ ఇక్కడ 4 ఇస్తారు, 2 రాయాలి. ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా చక్కగా చదువుకోండి. అంటే దీన్ని ఒక 3 పాయింట్స్ కవర్ చేసుకోండి. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, మొదటి పాయింట్ ఏమో మనకి మామూలుగా ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ శతాబ్దంలో పుట్టాడు. రెండో పాయింట్కి వచ్చేసరికి మనకి పేరెంట్స్, ఎడ్యుకేషను, ఇదంతా ఆయన ఏమేమి బుక్స్ రాశాడు. ఆ తర్వాత థర్డ్ పాయింట్లో ఒక్క బుక్ తీసుకొని, ఇప్పుడు మామూలుగా శంకరాచార్య కానీ భాస్కరాచార్య కానీ వీళ్ళకి మామూలుగా మ్యాథమెటిక్స్ బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ సిద్ధాంత శిరోమణి, ఏదన్నా ఒక బుక్ తీసుకొని దాన్ని ప్రమాణంగా కొంచెం వివరించండి. చక్కగా ప్రిపేర్ కండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఇంగ్లీష్ ఇమీడియట్గా మీకు గుర్తుండేటట్టుగా ఉన్న ఇంగ్లీష్లోకి వెళ్ళండి. తర్వాత లేదు అంటే నా నోట్స్ కూడా ఉంటుంది, దాన్ని ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. మీకు బాగా ఉపయోగపడుతుంది పరీక్ష పథంలో అనుకుంటే నాకు లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, do like, share and support us.